ఒకటి చదవండి ఎవరైనా. ఎబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. క్లుప్తంగా ఈ సందేశాన్ని నేను ముగిస్తాను. ఎబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమా ప్రభావములు కలుగును గాక. నాకు ప్రియమైన దేవుని సమాజమా, ఈ మాటలు ఆలకించండి. తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పాను. ప్రియమైన వాళ్ళారా, ఈ మాటలు మీరు ఆలకించండి. భక్తుడైన అబ్రహాముతో దేవుడు సెలవిస్తూ ఉన్న మాటలు. నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తాను, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేస్తాను అని దేవుడు అబ్రహాముకు ఒక ప్రమాణం చేశాడు. అయితే ఆ ప్రమాణాన్ని తీసుకున్న అబ్రహాము, ఆ మాటను తీసుకున్న అబ్రహాము ఏనాటికి జడియకుండా, ఏనాటికి అనుమానం పడకుండా, అయ్యో ప్రభు ఏదో చెప్పాడు, నన్ను దీవిస్తాడో లేదో, నన్ను ఆశీర్వదిస్తాడో లేదో, నేను ఎందుకో ప్రయాసపడుతున్నాను, నేను ఎందుకో అనవసరంగా భక్తి చేస్తున్నాను, ఆయన చెప్పిన చోటుకల్లా నేను వెళ్తా ఉన్నాను, అసలు నా పరిస్థితి రేపు ఏంటి, ప్రభు నన్ను దీవిస్తాడా, ప్రభు నన్ను దర్శిస్తాడా అనే ఆలోచనలు ఏమీ లేకుండా ప్రభువు చెప్పిన మాటకు లోబడి దేవుడు ఏ మాట అయితే సెలవిస్తా ఉన్నాడో, ప్రభు ఎక్కడికైతే వెళ్ళమంటున్నాడో నోరు కూడా మెదపకుండా మౌనముగా ఆయన చెప్పిన ప్రతి పనిని అబ్రహాము చేశాడు. అబ్రహాము, నీవు ఈ ఊరిని విడిచి ఆ ప్రాంతానికి వెళ్ళిపో అంటే, అయ్యా అక్కడ నాకు ఆహారం ఎట్లా, అక్కడ నాకు తెలిసిన వారు లేరు కదా, అక్కడ నాకు అది పరదేశము కదా, అసలు ఆ ప్రాంతంలో నేను ఎలా బ్రతకగలను, అక్కడ నాకు ఫలం ఉందా, అక్కడ నాకు స్థలం ఉందా, అక్కడ నాకు గాలి ఉందా, అక్కడ నాకు నీరు ఉందా, అక్కడ నాకు బంధువులు ఉన్నారా, లేకపోతే నాకు ఏదైనా మేలు కలుగుద్దా అన్న ఆలోచనలు అబ్రహాము చేయలేదు. ప్రభువు సెలవిచ్చాడు, అబ్రహాం, నీవు నీ కుటుంబాన్ని, నీ దేశాన్ని, నీ తండ్రి ఇంటిని విడిచి పరదేశానికి వెళ్ళి నీవు పరవాసిగా అక్కడ జీవించాలి అని దేవుడు అబ్రహాముతో చెబితే, ప్రియమైన వారులారా, నోరు కూడా మెలపకుండా మౌనముగా తెచ్చి, ఒకవేళ అబ్రహాం గారు ఎంత బాధపడ్డాడో తెలియదు, ఒకవేళ తన మనసులో ఎంత కలత చెందాడో తెలియదు, తన హృదయంలో ఎంత గాయపడ్డాడో కూడా తెలియదు. అవునా కాదండి? ఈరోజు మన కుటుంబాన్ని విడిచి, మన బంధువులు విడిచి నువ్వు దూరంగా వెళ్ళిపోమ్మని చెబితే, వేరే ప్రాంతానికి పొమ్మని చెబితే, సొంత గ్రామాన్ని విడిచి వెళ్ళిపోవాలంటే ఎవరికైనా మనసు ఒప్పుద్దా? ఎవరికైనా ప్రాణం ఒప్పుద్దా అండి? ఏదో కొంత వెలితి, ఏదో కొంత బాధ. ఒకవేళ మనమే సంపాదించుకోవడానికై, పట్ట పోషణ కొరకై మనమే ఒక ప్రాంతానికి వెళుతూ ఉన్నా, మనమే మన ఆర్థిక ఇబ్బందుల కొరకై మనమే వేరే ప్రాంతానికి వెళుతున్నప్పటికీ, స్వగ్రామాన్ని విడిచి వెళ్ళాలంటే, సొంత వారిని విడిచి వెళ్ళాలంటే ఎందుకో తెలియని దుఃఖము మనలో, మన హృదయ లోతుల్లో నుంచి పొంగి పొర్లకు రాదా? చాలా కాలం ఉన్నాను, 10-12 ఎప్పుడన్నా ఒకసారి ఊరికి వచ్చేవాడిని. సంవత్సరాలతో 2 సంవత్సరాలతో నేను చేసే పని కాడ నాకు సెలవులు ఇవ్వరు.
ఏదో కొరతగా అరుదుగా అప్పుడప్పుడు సాగులు కూడా ఎమర్జెన్సీ అలా వచ్చి అలా వెళ్ళిపోవాలి. ఏమండి, ఒక్కరోజు అలా వచ్చి ఒక్కరోజు శాంతంగా మరి మా అమ్మతో మాట్లాడినట్టుగా, మా తండ్రి గారితో మాట్లాడినట్టుగా, నా అన్నదమ్ములతో ఉదాత్తంగా కూర్చొని మాట్లాడినట్టుగా నాకు తెలియదు. ఎందుకంటే మళ్ళా నా పని నేను వెళ్ళిపోవాలి కాబట్టి అలా వచ్చి అలా వెళ్ళిపోయేవాడిని. అంటే అలా వచ్చి అలా వెళ్ళిపోతున్నప్పుడు నా హృదయం తరలిపోయేది. అయ్యా కొంచెం 2 రోజులతో ఉండి ప్రశాంతంగా మాట్లాడుకోపోయానా అని బయటికి చెప్పలేదు. అన్నప్పుడు నేను వాళ్ళగా నా మనసులో ఏదో బాధ, నా మనసులో ఏదో దుఃఖము, నా మనసులో ఏదో ఒక వేదన అలాగే ఉండిపోయేది. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, స్వగ్రామాన్ని విడిచి వెళ్ళాలంటే, సొంత ఊరిని విడిచి వేరే ప్రాంతానికి వెళ్ళాలంటే వాళ్ళారా ఎవరికి మనసు ఒప్పదు. ఎంతో గాయంతో, ఎంతో హృదయకరమైన వేదనకరమైన జీవితము అటువంటి జీవితము. అయితే అబ్రహామును గురించి రాయబడిన మాట ఏంటంటే, అబ్రహాము నీవు నీ తండ్రి ఇంటిని విడిచి పరదేశములో నువ్వు పరదాసిగా వెళ్ళు, అక్కడ నేను నిన్ను దీవిస్తాను. ప్రభు మాట మాత్రమే సెలవిచ్చాడు. ఆధారం ఏది? ఆయన చెప్పాడు. ఆధారం ఏది? రుజువేది? మీరు మా ఊరికి వచ్చేయండి, మిమ్మల్ని నేను పోషిస్తాను, మీకు నేను అన్నం పెడతాను, రండమ్మా అంటే నా మాటలను వస్తారా అండి? మీరు నా మాటలను వస్తారా? ఎవరు? ఏమో ఆడిగిపోయి ఏం చేస్తాడో ఏమో, నేనే కాదు ఎవరైనా ఆడిగిపోయి ఎవరికైనా అమ్మేస్తాడో ఏమో, లేకపోతే ఆడికెళ్ళి ఏ మందు పెట్టి చంపేస్తాడో ఏమో. ఎందుకు వచ్చిన కాదా? నా ఇంట్లో కుటుంబీ లేకపోయినా నా ఇంట్లో నేను పట్టాను బాబు అని దేవుడు కఠినముగా నువ్వు వెళ్ళాలి ఖచ్చితంగా అని చెప్పినప్పుడు అబ్రహాము ఏమాత్రము సంకోచించలేదండి, ఏమాత్రము అనుమానం పడలేదు. దేవుడు చెప్పినట్లుగా మౌనముగా తన తండ్రి ఇంటిని, ఆస్తిని, అంతస్తులను, ఇంటిని, బలగాన్ని, బంధుత్వాన్ని, సమస్తాన్ని విడిచిపెట్టి దూరంగా వెళ్ళి ఒక అనాథగా, ఒంటరి వాడిగా అక్కడ జీవించాడు. అయితే దేవుడు సెలవిచ్చాడు, అతడితో చెప్పిన రీతిగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిశ్చయముగానే నేను నిన్ను విస్తరింపజేస్తాను. ఆదికాండము 24వ అధ్యాయంలో మాట. ఆదికాండము 24వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు చూడండి. ఆదికాండము 24వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు ఉంటాయి. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడయ్యుండెను, అన్ని విషయములలోను అబ్రహామును ఆశీర్వదించెను. హల్లెలూయా. చూడండి, అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడయ్యుండెను, అన్ని విషయములలో అబ్రహామును దేవాతి దేవుడు ఆశీర్వదించెను. దేవునికి మహిమ కలుగును గాక. ఆశీర్వాదం అంటే ఈ రోజు కొంత ధనము సంపాదించుకుంటే అబ్బా వారికి ఏమమ్మా దేవుడు వారిని ఆశీర్వదించాడు. చక్కటి ఇల్లు కట్టుకుంటే అయ్యో వారికి ఏమయ్యా దేవుడు చక్కగా మంచి గృహాన్ని వారికి అందించాడు, వారు ఆశీర్వదించబడ్డారు. లేకపోతే ఏదో పొలాన్ని వారు కొనుగోలు చేస్తే వారికి ఏమండి ఒక 10 ఎకరాల పొలాన్ని వారు కొన్నారు, దేవుడు వారిని ఆశీర్వదించాడు. అబ్రహాముని గురించి రాబడిన మాట ఏంటంటే, అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అయితే అబ్రహామును దేవుడు అన్ని విషయాలలో ఆశీర్వదించెను. ఆస్తి సంపాదించుకుంటే ఆశీర్వాదము కాదు, పొలాలు కొంటే ఆశీర్వాదము కాదు, ఒక చక్కటి భవనాన్ని కట్టుకుంటే ఆశీర్వాదము కాదు, బంగారాన్ని సంపాదించుకుంటే అది ఆశీర్వాదము కాదు, నగలు ధరించుకుంటే 7
7 సవర్లండి, 7 వరాలు నగలు సంపాదించుకుంటే అది ఆశీర్వాదము కాదు. ప్రేమిని వారులారా, అన్ని విషయాలలో నువ్వు ఆశీర్వదించబడితేనే అది ఆశీర్వాదమే. కుటుంబంలో నెమ్మది ఉండాలి, సమాధానం ఉండాలి, వైపులా నెమ్మది ఉండాలి, బంధువులతో సత్సంబంధం ఉండాలి, కుటుంబంలో ఏ కొరత ఉండకూడదు, ఏ కొదువ ఉండకూడదు. నీవు తినకపోయినా, ఆస్తి ఉన్నా లేకపోయినా నీ కుటుంబంలో నెమ్మది ఉండాలి. అప్పుడు నీవు ఆశీర్వదించబడిన వాడు. అంతస్తులు ఉంటే ఆశీర్వాదం కాదు, ధనము సంపాదించుకుంటే అది ఆశీర్వాదం కాదు. వాళ్ళ మంచి మనసాక్ష్యంతో ఈ మాట చెప్తాను. నేను ఏమి లేదు, మాకంటూ ఏమి లేదు. మా తండ్రి గారు ఇచ్చిన ఆ కొద్దిగా స్థలము ఏదైనా మా నాన్నగారు నాకు ఇచ్చింది. మేము కనుక్కుంటే మేము సంపాదించుకోలేకపోయాము. కారణం ఏంటంటే సేవలో పడి వెళ్తా వస్తాను. నేనే పనికి పోయే పొద్దున్న లేస్తే మేము సేవలో ఉంటాం, మేము పనులు పోలే అంటే నాకంటూ మేమేం సంపాదించుకోలేదు. కొందరు చూసి మమ్మల్ని అనే మాట ఏంటంటే, మీకంటూ ఏమి లేదు, ఏమి పనులకు మీరు పోరు, మీకంటూ మీరేం సంపాదించుకోలేరు. కానీ ఎల్ల వేళలా ప్రతి నిత్యము మీ కుటుంబంలో సమాధానంగా మీరుంటారు, సంతోషంగా మీరుంటారు. ఎప్పుడు చూసినా నవ్వులు కేకలు మీ ఇంట్లో నుంచి వినపడతాయి. కారణం ఏంటి? మమ్మల్ని చూసి నాకంటూ అసలు ఏమీ లేదండి, ఏమీ లేదు. ఒకవేళ ఏదైనా ఉంటే మా తండ్రి గారు నాకు ఇచ్చింది, మా తండ్రి గారే నాకు ఇచ్చింది తప్ప నాకంటూ నేను సంపాదించుకున్నది ఏం లేదు. కానీ సమాధానాన్ని మేము సంపాదించుకోగలిగాము, నెమ్మదిని మేము సంపాదించుకోగలిగాము. ఈ రోజు తినటానికి బియ్యం లేవండి అన్నా కూడా మేము నవ్వుతానే ఉంటాము. అయ్యా ఈరోజు బియ్యం అయిపోయాయి, కూరగాయలు లేవు ఇంట్లో అన్నా కూడా, ఆకలితో ఉన్నా కూడా మేము సంతోషంగా సమాధానంగా ఉంటాము. కారణం ఏంటంటే మేము యేసుని కలిగి ఉన్నాము. యెహోవా ఆశీర్వాదము మా కుటుంబంలో ఉంది. ఇది ఆశీర్వాదం అంటే. ధనముండి, వజ్రాలు ఉండి, ఆస్తులు ఉండి, అంతస్తులు ఉండి కుటుంబంలో సమాధానం లేకపోతే అది ఆశీర్వాదము కాదు. ప్రియమైన వాళ్ళారా, అబ్రహాము గురించి రాయబడిన మాట ఏంటంటే, అతడు బహుకాలము వృద్ధుడై ఉండెను, అబ్రహామును దేవుడు అన్ని విషయాలలో ఆశీర్వదించెను. ఈ రోజు ఈ మాటలు వింటున్న మీరు ఎవరైనా సరే, నీ కుటుంబంలో ఆశీర్వాదం ఉందా? నీ కుటుంబంలో నెమ్మది ఉందా? నీ కుటుంబంలో సమాధానం ఉందా? ఎలా ఉందండి? ఎలా ఉంది నిన్ను ప్రభువు ఆశీర్వదించాలంటే, ప్రభువు నేను దీవించాలంటే కొన్ని మాటలు నేను చెప్పి నేను ముగించేస్తాను. చదవండి. ఆదికాండము 15వ అధ్యాయము 6వ వచనం చూడండి. ఆదికాండము 15వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. త్వరగా ముగించేస్తాను. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతడికి నీతిగా ఎంచెను. అతడు యెహోవాను నమ్మెను, అది అతడికి నీతిగా ఎంచబడెను. ఎంతమంది దేవుని నమ్ముతున్నారు? అమ్మా, మీరు ఆదివారం పండ్లకు పోవద్దు, మీరు చర్చికి రండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు అని నేను గొంతు చించుకొని 2 సంవత్సరాల నుంచి మొత్తుకొని మీతో చెప్తూనే ఉన్నాను. ఈరోజు ఒక్కలు కూడా లేరు మందిరంలో, అందరూ పండుగ చేయారు. నేను ఒకే ఒక మాట చెబుతాను, నరుల కష్టము చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు. యెహోవాయే ఆశీర్వదించాలి. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది. అది నరుల కష్టము చేత ఎక్కువ కాదు.
నువ్వు ఎంత ప్రయాసపడినా రెక్కలు ముక్కలు చేసుకొని నువ్వు పొలములో పని చేసి వెట్టి చాకిరీ చేసి నువ్వు సంపాదించిన ఆ సంపాదన అంతా సిరిగిపోయిన సంచిలో వేసిన చిల్లర వలె వృధాగా పోతాది తప్ప నీ కష్టాజితము నీకు ఉపయోగపడదు. మరి ఎలా నువ్వు దీవించబడతావు? యెహోవా హస్తము నీ మీద దిగి వస్తే, యెహోవాను నువ్వు నమ్మితే, అది దేవుని ఎదుట నీతిగా ఎంచబడితే అప్పుడు నీవు దీవించబడతావు తప్ప నీవు ఎంత ప్రయాసపడినా, నువ్వెంత శ్రమపడినా, నువ్వెన్నో రాత్రులు పగలు తిండి తిప్పలు లేక నీవు అరణ్యములో పొలం పని చేసిన ఒక్క రూపాయి కూడా నీకు మిగలదు. నా ప్రియమైన వాళ్ళారా, ఒకవేళ ఈ మాటలు చెప్తుంది నేనేమో అనుకునేరు, దేవుని వాక్యపు వెలుగులో ఈ మాటలు సెలవిస్తూ ఉన్నాను. ఆదివారం అనేది పరిశుద్ధపరచబడిన దినము. ఇది దేవుని దినము, ఇది దేవునికి సొంతము. దేవుని సన్నిధులను గడపాలి. తెలుసా, దేవుడికి కుళ్ళు బుద్ధి ఉంది. దేవుడిలో అన్ని గుణాలు ఉంటాయి. దేవుడిలో కుళ్ళు బుద్ధి ఉంది. ఆయనకు ఇవ్వవలసిన సమయము వేరే ఎవరికి ఇచ్చినా ఖచ్చితంగా ఒప్పుకోదు. తెలుసా, మీరు ఎవరినైతే ప్రేమిస్తారో, మీరు ఎవరినైతే ఎక్కువగా ఆశ పెట్టుకుంటారో వారు మీ మధ్యలో ఉండరు. గమనించారు ఎప్పుడైనా? ఒకవేళ నువ్వు ఎవరినైనా ఎక్కువగా స్నేహించావంటే ఆ స్నేహాన్ని ప్రభువు ఉంచడు. మీరు ఎవరినైనా ఏదైనా వస్తువును ఎక్కువగా దానిపైన నువ్వు ఆశ పెట్టుకుంటే అది ఉంచుడు ప్రభువు నీకు. అది మనిషి అయినా వస్తువు అయినా అది ఏదైనా దాన్ని నువ్వు ఎక్కువగా ప్రేమిస్తే అది ప్రభువు ఉంచడు. ఎందుకంటే దేవుని తప్ప నీకు దేన్ని ప్రేమించిన దేవుని నమ్మాడు, నువ్వు ఆశీర్వదిస్తాడు, నన్ను దీవిస్తాడు. ఆయన చేసిన వాగ్దానము నా జీవితంలో నెరవేరుస్తాడు అనబడిన వాస్తవాన్ని అబ్రహాము నమ్మాడు కాబట్టి అది దేవుని ఇంత నీతిగా ఎంచబడింది. ఫలితంగా ఆకాశములో నక్షత్రముల వలె, సముద్రములోని ఇసుక రేణుముల వలె అబ్రహాము సంతానమును దేవుడు విస్తరింపజేశాడు, దీవించాడండి. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఆయన మాట మార్చే మానవుడు కాడు. మాట ఇచ్చి తప్పే దేవుడు కాడు. మాట ఇస్తే ఆకాశమే తలకిందులైనా, భూమి పునాదులే తొలగిపోయినా, మెట్టెలన్నీ తత్తరిల్లిపోయినా ఆయన మాట తప్పక నెరవేరుస్తాడు. ఆయన చెప్పిన మాటలో పొల్లు కూడా పోదు. అబ్రహాము చూశాడు, జీవిస్తానని ఇచ్చిన మాట ప్రకారమే అబ్రహాము దేవుడు జీవించాడండి. అబ్రహాము దేవుడు కారణంతో అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. ఈరోజు దేవుని పట్ల నమ్మకం లేకుండా గొంతు తీసుకో, అమ్మ దేవుడు నమ్మండమ్మా, అమ్మ చర్చికి రండమ్మా అని నేను మొత్తుకుంటూనే ఉన్నాను. కానీ నా మాటలు ఎవరైనా ఆలోచించారా? ఈరోజు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్లుగా కుటుంబాలు అక్కడే ఉన్నాయే. కుటుంబంలో ఆర్థిక అభివృద్ధి ఉందా? కుటుంబంలో సమాధానం ఉందా? కుటుంబంలో నెమ్మది ఉందా? గ్రామంలో ఐక్యత ఉందా? ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? అది వరకు కాన్ఫిస్తున్నాయి కదా కుదరదమ్మా. దేవుడిని ఆదికాండము 12వ అధ్యాయము 1వ చూడండి త్వరగా. ఆదికాండము 12:1
ఆది కాండం యెహోవా నువ్వు లేచి ఈ దేశం నుండి బంధువుల వద్ద నుండి బయలుదేరి నేను నీకు చూపించి దేశమునకు వెళ్ళుము, నిన్ను గొప్ప జనము చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. హల్లెలూయా. దేవుడు చెప్పిన మాటకు విధేయత కలుగాడు, వినయంగా పూజించాడు. నువ్వు లేచి ఇంటిని పిలిచి నేను చూపించే దేశానికి పేరు, అక్కడ నువ్వు ఆశీర్వదించి నేను దీవించి నీ నామం నేను గొప్ప చేస్తాను ప్రభువు చెప్తే, ఆ మాట ప్రకారం దేవుడు మాటను పెట్టుకున్న అబ్రహాము పడ్డాడు. కాబట్టి అబ్రహాము కనపరిచాడు. నేటికి విశ్వాసులకు తండ్రిగా అతన్ని దేవుడు దీవించాడండి. తండ్రి ఎవరు? అబ్రహాము గారు. అంటే దేవుడి పట్ల అతనికి ఉన్న విధేయత, ఈరోజు విధేయత ఇందులో ఉందా? విధేయత ఉందా? ఎలా ఉంది మన అంతరాత్మ? అవిధేయంగా మనం జీవిస్తా ఉన్నామా? సేవకుల పట్ల, దేవుని పట్ల విధేయత కలిగి మనం జీవిస్తా ఉన్నామా? దేవుడి ఆ మాటలు చదివిస్తున్నాడనే విధేయత వీళ్ళు ఉందా? మన తమ్ముడే కదా, మన బిడ్డలాంటోడే కదా. అబ్రహామును దేవుడు జీవించాడు, దేవుని పట్ల విధేయత కలిగి జీవించాడు. అబ్రహామును దేవుడు జీవించాడు. ప్రజలా మూడవ మాట ఆది కాండం 12వ అధ్యాయము 7, 13, 4 చూడండి. ఆది కాండము 12:7 యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు చెప్పగా అతడు ఒక బలిపీఠమును కట్టి అక్కడ నుండి అతడు బయలుదేరి గుడారము వేసి అతడు యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమును ప్రార్థన చేసెను. యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టి ఆ బలిపీఠములో నుంచి యెహోవా నామమున ప్రార్థన చేశాడంట. అబ్రహామును దేవుడు ఊరికనే జీవించలేదు. అబ్రహామును దేవుడు ఊరికనే ఆశీర్వదించలేదు. బలిపీఠము కట్టాడు. బలిపీఠము నుంచి ప్రార్థన చేశాడు యెహోవా నామమున. అమ్మా, నేను తెలియకడుగుతాను, ఎంతమంది కుటుంబాల్లో ప్రార్థన చేస్తున్నారు? ఇక్కడైతే చేయలేకపోతున్నారు. ఎంతమంది మీ గృహాలలో, కుటుంబాలలో వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటారు? చేయగలరా? కుటుంబములో ప్రార్థన లేకపోతే, కుటుంబములో ప్రార్థన లేకపోతే అపవాది మీ కుటుంబాలను చీల్చి చెండాడుతాడు. అపవాది మీ కుటుంబాలను చీల్చి చెండాడుతాడు. పడాలంటే, పాడైపోయిన మన కుటుంబము కట్టబడాలంటే, చెదిరిపోయిన మన కుటుంబము బాగుపడాలంటే ప్రార్థనా బలిపీఠాలు కట్టాలి. హల్లెలూయా. ప్రతి కుటుంబములో ప్రార్థనా బలిపీఠాలు కట్టబడాలి. మీరు నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు, కానీ నేను వచ్చిన రాకపోయినా
ప్రతి దినము ఒకవేళ నేను నా కుటుంబంలో ఉన్నా, వేరే ప్రాంతాల్లో మీటింగ్లో ఉన్నా, నా కుటుంబంలో ఉన్నా, దేవుడు నాకు ఇచ్చిన మా సతీమణి, మా పాస్టమ్మ గారు, మా పిల్లలు ప్రతి దినము మీ కొరకు, సంఘము కొరకు, మీ కుటుంబాల కొరకు ఎల్లవేళలా ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. దేవుని బలిపీఠం మీద ఉండి ఈ మాట నేను అబద్ధము చెప్పను, నిత్యముగానే ఈ మాట చెప్తాను. మా కోసం కాకపోయినా సంఘాల కొరకై, సంఘంలో ఈ గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబం కొరకు పేరు పేరున నేను నా కుటుంబంలో నా దేవుడు కలిసి ప్రార్థన చేస్తూ ఉంటాను. ప్రియమైన వాళ్ళారా, ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన లేకపోతే మన జీవితాల్లో కార్యాలు జరగవు. అపవాది ప్రవేశించి ఎన్నో గడిబిడిలు, ఎన్నో గందరగోళాలు అపవాది తీసుకుని వచ్చి ఒక చిచ్చులు పెట్టి, ఒక మంట పెట్టి మన కుటుంబాన్ని ముక్కలుగా చేస్తాడు. కాబట్టి కుటుంబము దీవించబడాలంటే, కుటుంబము ఆశీర్వదించబడాలంటే ప్రతి కుటుంబములు ప్రార్థనా బలిపీఠాలు కట్టబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మరో మాట కూడా నేను చూపిస్తాను. ఆదికాండము 12వ అధ్యాయము 13వ అధ్యాయము 7, 8 చూడండి. పదమూడు 7, 8 ఆది. అప్పుడు అబ్రహాము కలహాలు పుట్టిను, అకాలమందు అదేశమున కాపురముందిరి. కాబట్టి అబ్రహామును బంధువులను గనుక కలహం ఉండకూడదు ఈ దేశమంతయు, దయచేసి నన్ను విడిచి వేరుగా నువ్వు నీవు ఎడమ తట్టుకు వెళ్ళని ఎడల నేను కుడి తట్టుకు పోదును, నీవు కుడి తట్టుకు వెళ్ళని ఎడల నేను ఎడమ తట్టుకు వెళుదని లోతు చెప్పగా, లోతు తను కనులు ఎత్తి చూచెను, యెహోవా సొదొమ గొమొర్రా పట్టణమును అబ్రహాము యొక్క అన్న కుమారుడు లోతు. ఇద్దరు కలిమెలుపుగా ఒకే ఇంట్లో, ఒకే కుండలో పువ్వు తిని బాబాయ్ కొడుకు అన్నట్లుగా వారు చాలా ఆప్యాయంగా ప్రేమ కలిపి వారు స్నేహించారు. అయితే అబ్రహాము దేవుడు దీవించాడు కాబట్టి అబ్రహాముతో ఉన్న లోతును కూడా అబ్రహామును బట్టి దేవుడు దీవించాడు. క్రమముగా వారి ఆస్తులు పెరిగిపోయాయి, వారి మందలు పెరిగిపోయాయి. అయితే ఈ చిన్నాన్న అబ్బా కొడుకులు బాగానే ఉన్నారు, కానీ వీరి మందలను మేపే మంద కాపరుల మధ్య తగాదులు వచ్చాయి, గొడవలు వచ్చాయి. చిన్నాన్న కొడుకులేమో నాన్న కొడుకులేమో బాగున్నారు, కానీ వీరి పశువుల మేపే కాపరుల మధ్యలో గొడవలు రాబట్టి తగాదులు పెరిగి పెద్దయ్యాయి. అయితే ఆ లోపల అబ్రహాము ఆలోచన చేశాడు, ఈ విధంగా ఈ గొడవలు పెరిగి పెద్దయితే మన మధ్యలో తగాదులు వచ్చాయి, మన మధ్యలో గొడవలు అవుతాయి, మనం విడబాటవుతాము, మనం విడిపోతాము. కాబట్టి సమాధానముగా, సంతోషముగా, నీవు ఆ పక్క ఉంటే నేను ఈ పక్క ఉంటాను, నీవు ఈ పక్క ఉంటే నేను ఆ పక్క ఉంటానంటూ సమాధానముగా, ఆలోచనకరంగా, ఎంతో యుక్తితో అబ్రహాము ఆలోచన చెప్పి లోతుని ఒక పక్కకు పంపించినట్లుగా దేవుని వాక్యం చదివిస్తా ఉంది. ఏమని అన్నారా? వాస్తవానికి అబ్రహామును బట్టే దేవుడు లోతును దీవించాడు. లోతుకు లేదు, అబ్రహామును బట్టి దేవుడు లోతును కూడా దీవించాడు. పిలిచింది మాత్రము అబ్రహామునే, కానీ అబ్రహాము గర్వించకుండా, అబ్రహాము కోప్పడకుండా, ఎంతో సఖ్యతతో
ఎంతో అనురాగముతో, ఎంతో మంచి మనసుతో లోతుతో చెప్తా ఉన్నాడు, అయ్యా మనమిద్దరము బంధువులము, మనమిద్దరము ఒకే రక్త సంబంధికులము. కాబట్టి తగాదులు పెరిగినట్లయితే మన మధ్యలో మనస్పర్ధలు వస్తాయి. ఈ తగాదులు పెరిగి ఎక్కువైతే మనం ఎడబాట్లు అవుతాం. కాబట్టి తగాదులే లేకుండా, గొడవలు లేకుండా మనము సంతోషంగా విడిపోదాము. నువ్వు ఆ పక్క ఉంటే నీ పక్క ఉంటాను, లేకపోతే నువ్వే ఈ పక్క ఉంటే నీ పక్క ఉంటాను. ఏదైనా నీ ఇష్టం కోరుకో, నువ్వు ఎక్కడ ఉంటానంటే నీ పక్క వస్తాను. మన మందులు పెరిగిపోయాయి కాబట్టి, మన ఆస్తి విస్తరించింది కాబట్టి కలిసి ఉంటే సమస్యలు వస్తాయి. ఆయన నా మాట విను అంటూ ప్రేమగా, ఆప్యాయతగా తన కుమారుని పక్కకు పంపించినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అంటే తగాదాడే బుద్ధి అబ్రహాములో లేదు, జగడమాడే బుద్ధి అబ్రహాములో లేదు, నువ్వెంత పిల్లవాడివి అనే స్థితి అబ్రహాములో లేదండి. అబ్రహాము మనసు కను ప్రియమైన వాళ్ళ ఎన్నో అబ్రహాములో దేవునికి భయపడే వ్యక్తి, దేవుడంటే భయము భక్తి కలిగిన వ్యక్తి. నేడు సమాజంలో దేవుడంటే భయం ఉంది కానీ భక్తి లేదు, భక్తి ఉంది కానీ భయము లేదు. దేవుడికి కావాల్సింది భయముతో కూడిన భక్తి కావాలి. అబ్రహాము దేవుడికి భయపడే వ్యక్తి. గమనించండి, దేవుడికి ప్రథమ స్థానాన్ని ఇచ్చేవాడు. మొట్టమొదటి స్థానాన్ని, ప్రథమ స్థానాన్ని దేవుడికి ఇచ్చేవాడు. ప్రతి ప్రథమ ఫలము పంట పండినా అది దేవుడికే ఇచ్చేవాడు. 10 రూపాయలు సంపాదించుకున్నా అది దేవుడికే ఇచ్చేవాడు. దశమ భాగాన్ని మొట్టమొదటిగా దేవునికే ఇచ్చేవాడు. నేను మొన్న చెప్పిన ఒక మాట, గుప్పిల్ల కానుక తీసుకుని రండమ్మా, తెచ్చిక్కడ పెట్టండి అమ్మా, కుటుంబాలు దీపించబడతాయని ఒక 3 నెలల క్రితం చెప్పాను. నాకు ఎందుకు ఆరోగ్యం బాగాలేక రాలే, గింజి కూడా పెట్టలేడు. గుప్పిల్ల భోజనం మీరు ఎన్ని బియ్యమైతే పోసుకుంటున్నారో ఆ కుండలో, ఆ కుండలో నుంచి ఒక గుప్పెడు తీసి ఒక బుర్రలో వేసి పెట్టారు. అలా వారమంతా తీసుకొచ్చిన ఆ పుణ్యాన్ని తీసుకొని మందిరంలో రావాలి. ఇది కట్టడ. మీ కష్టంతోనే సంపాదించుకున్నా, మీరే ప్రయాసపడి సంపాదించుకున్నా వాటి పైన ఒక దోషం ఉంటది. కష్టం మీరే అయినా, డబ్బులు మీరే అయినా, మీరే సంపాదించుకున్నా వాటి పైన ఒక దోషం ఉంటది. ఆ దోషం పోవాలంటే నీ పూర్తి కుండలో మొదటి నెచ్చుకు చాపప్పుడు తినాలి. ఇది కట్టడా, ఇది దేవుడు పెట్టిన నియమం. మరి ప్రతిదినము వచ్చి నేను మీ ఇంట్లో భోజనం లేను కదా, ప్రతిరోజు వచ్చి మీ కుటుంబంలో నేను భోజనం చేయలేను కదా. అందుకు కాబట్టి మీరు కుండలో పోసుకున్న బియ్యంలో నుంచి వండాలి, నీళ్ళు పోసి కడగాలి అనే సమయంలో నీళ్ళు పోయే మునుపు బుక్కడు తీసి ఒక బుర్రలో పోసి పెట్టండి. ఇవన్నీ తీసుకుని వచ్చి మందిరంలో అప్పచెప్పండి. ఆశీర్వాదం అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. నేను చెప్పి 3 మాసాలు గడిచిపోయింది కానీ ఒక్కరు కూడా ఆ మాటను పట్టించుకోలేదు. శ్రీమీన్ వాళ్ళారా, అబ్రహాములో ఉన్న లక్షణం ఏంటంటే ప్రథమ ఫలము దేవుడికి అర్పించేవాడు. పంట పండిందంటే అందులో దశమ భాగం తీసుకుని వచ్చి దేవుడికి ఇచ్చేవాడు. పశువులు ఎక్కువ వచ్చాయంటే వాటిలో ప్రథమ ఫలాన్ని, ప్రథమ బిడ్డని తీసుకుని వచ్చి దేవుడికి అప్పగించేవాడు అబ్రహాము. ఇవన్నీ చేశాడు కాబట్టి, దేవుడికి లోపడ్డాడు కాబట్టి, దేవుడికి విధేయత చూపాడు కాబట్టి, దేవుని పేరిట ప్రార్థన చేశాడు కాబట్టి, దేవుని పేరిట బలిపీఠము కట్టాడు కాబట్టి, ప్రియమైన వాడారా, దేవుడు అంచెలంచెలుగా అన్ని విషయాల్లో అబ్రహామును దేవుడు దీవించాడు. హల్లెలూయా. ఈ రోజు నీ కుటుంబము దీవించబడాలంటే, ఈ రోజు నీ కుటుంబము వర్ధిల్లాలంటే, ఈ రోజు నీ కుటుంబంలో నెమ్మది కలగాలంటే, ఈ రోజు నీ కుటుంబంలో సమాధానము కలగాలంటే
దేవునికి నీవు లోబడాలి. సమాధానం ఉందా? నీ కుటుంబంలో నెమ్మది ఉందా? అయ్యా నాకు ఏ కొరత లేదు, నేను సంతోషంగా ఉన్నానని నీ హృదయం పైన చేయలేదు చెప్పగలవా? నాకు అసలు ఏ కొరత లేదయ్యా, నేను సమృద్ధిగా ఉన్నాను, నేను సంతోషంగా ఉన్నానని నీ హృదయం పైన చేయి వేసి నువ్వు చెప్పగలవా? నమ్ముకోవాలి, యెహోవా పైన ఆధారపడాలి, యెహోవా పేరిట బలిపీఠములు పెట్టాలి, యెహోవా పేరిట ప్రార్థన చేయాలి, దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి, దేవుడికి లోబడాలి, దేవుడికి ఇవ్వవలసిన సమయం ఇవ్వాలి. పలుమార్లు చెప్పాను, చెప్తా ఉన్నాము, ఆదివారం పూట ఎవ్వరూ పనులకు వెళ్ళు. దయచేసి చెప్తున్నాను, ఆదివారం పూట ఎవ్వరూ మీరు పనులకు వెళ్ళద్దు. అది మంచిది కాదు. డబల్ ట్రిపుల్ అవి హాస్పిటల్ పోతామా, ఆ డబల్ కూలి దానికి డబల్ అయి వృధాగా పోతాయి. ఎక్కడ తెలియదు. ఆదివారం దేవుని కాబట్టి దేవునికి మాత్రమే అప్పగించుదుము గాక. హల్లెలూయా. దేవుడు ఈ కొద్ది వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి మోకరించి ప్రార్థన చేస్తున్నాం. మోకరించి